మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షడగోప మునీశ్వరం వేదాంత దేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమనవద్య గుణం బుధాగ్ర్యం నారాయణాఖ్య యదితుర్య కృపాభిషిక్తం శ్రీ రంగనాథ యతిశేఖరమాశ్రయామః. అత్యద్భుతంగా అహోబిల మఠం పీఠాధిపతి దేవస్థానం పరంపర ధర్మకర్త అయిన శ్రీవంతుడహోబ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క సప్తతి మహోత్సవం వైభవంగా భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రంలో జరిగినది. దీన్ని ఉద్దేశించి 12 నెలల పాటు ప్రతి నక్షత్రం జన్మ నక్షత్రమైన మఖా నక్షత్రాన్ని ఉద్దేశించి ఒక్కొక్క క్షేత్రాల్లో ఒక్కొక్క నెలలో ఆ అద్భుతమైన విశేష జయంతి మహోత్సవం జరిపి దానికి అంగభూతంగా ఒక్కొక్క క్షేత్రంలో వివిధ శాస్త్ర విద్వత్ సభ అదేవిధంగా ద్రవిడ వేద పారాయణములు జరిపి చివరి పండుగకైన సప్తతి మహోత్సవం శ్రీరంగ క్షేత్రం భూలోక వైకుంఠంలో యావత్ భారతదేశం నుంచి దాదాపు 2000 వేద పండితులతో ఇదే కాకుండా శాస్త్ర పారాయణం గ్రంథ పారాయణంలోని జరిపి ప్రతి ఒక్కరికి విశేషమైన సన్మానాలు బహుకరించి దీనికి అంతర్గతంగా 12 నెలల పాటు జరిగిన విద్వత్ సభను ముఖ్యమైన విద్వానులను సన్మానం చేయుటకు స్వామివారు నిర్ణయించి దాదాపు 72 మంది పండితులను విశేషంగా సన్మానించినారు. దాంట్లో ఈ అహోబిల క్షేత్రం నుంచి నేను ఒక్కడిని కిడాంబి వేణుగోపాలన్ ఈ క్షేత్రంలో 45 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నాం కనుక ఈ ఒక్క పురస్కారాన్ని నాకు బహుకరించినారు. దానికి ఒక బంగారు కాసు, ఒక వెండి గిన్నె, పంచ చీర, శాల్వా, ఒక మెమొంటో. ఆ మెమొంటోలో పాంచరాత్ర ఆగమ విద్యున్మణి అనే ఒక అవార్డును బహుకరించి సన్మానించినారు కనుక ఆ ఒక్క వైభవంలో స్వామివారు దాదాపు ఒక 5-6 వేల మంది ప్రతిరోజు విశేషమైన కచేరీలు ఇదే కాకుండా పారాయణములు జరిపి ప్రతి ఒక్కరికి విశేషమైన సంభావన కలిగింది కనుక ఆ అద్భుతమైన ఆ పండుగలను భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రంలో జరిపారు. ఆ ఒక్క పురస్కారం నాకు లభించిన వెడల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అదేవిధంగా ఆచార్యులైన శ్రీవంతుడహోబ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క దివ్య చరణారవిందంలో దండం సమర్పించి సర్వోప్యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. శ్రీమద్ ఆదివంతుడహోబ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంతుడహోబ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ.